మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ చిత్రపటాలకు తెలుగు యువత అధ్యక్షుడు ముత్తున శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పాత మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలుకు అడుగులు వేయడమే కాకుండా ముఖ్యమైన 5 ఫైల్స్ పై సంతకాలు పెట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని నమ్మి అధికారం అప్పగించిన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుగు యువత తరపున అలాగే దామచల జనార్దన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ముత్తర నాగరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి శేఖర్, నాయకులు బి దయానంద్, కె పవన్, బాలు, భరత్, సుధా, సాదిక్, బాజీ, వెంకటేష్, సుభాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారో ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి డిఎస్సీని ఇవ్వడం వల్ల యువతకి ఉపాధి కల్పడంతో పాటు యువత చైతన్యవంతంగా బ్రతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి శుభసూచికంగా ఈరోజు డిఎస్సీ మీద సంతకం చేశారు. కాబట్టి వారు చేసినటువంటి శుభసూచికగా లడ్డు పంపిణీ కార్యక్రమం మా యువతంతా కూడా పంచడం జరుగుతూ ఉంది. ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి. అయ్యా నువ్వే 2 లక్షలు మూవ్ అవ్వండి. వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సీ వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టాడో లేదో మొట్టమొదటిసారిగా 16,037 పోస్టులు డిఎస్సీ పోస్టులు వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అలాగే 5 రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే మంచి జరగాలనుకున్నారో, ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు, సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే 5 సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడి, ప్రజల్ని కాపాడి, రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్రమాలని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా దామచర్ల జనార్దన్ గారి తరపున, తెలుగు యువత తరపున, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈరోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సీనే నిదర్శనంగా చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను.